నువ్వు ముట్టుకోకూడదు ఇవి, దూరం కూర్చో. వావ్, బ్యూటిఫుల్ నెయిల్ పాలిషెస్. హెయిర్ డ్రైయర్ వచ్చింది. ఇంత మంచి సెలూన్ స్టైలింగ్ ప్రోడక్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అది నా కోసం, నీకోసం అయినా నేను కూడా పెట్టుకుంటా. బాగుంది. ఇది నా సైజ్ కాదే, ఎవరో సైజ్ అని కొడుతోంది. తెచ్చాడు 2-3 ఏళ్ల తర్వాత ఎక్స్పైర్ అయ్యి వరకు ఇచ్చేస్తా. సో మెనీ బ్యాగ్స్. మంచిగా నా హెయిర్ వాష్ అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. సో చాలా 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 ఎక్సైటెడ్. మా ఆయన సడన్ ట్రిప్ యూఎస్కి వెళ్ళారు. సో యూఎస్కి వెళ్ళి వచ్చేటప్పుడు తను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే తను నా కోసం ఏవో సర్ప్రైజ్ ప్యాకేజీలు గిఫ్ట్లు తీసుకొస్తాడు కదా, ఆ గిఫ్ట్లన్నీ కూడా మనం అన్బాక్స్ చేసేద్దాం. సో తనకు కొంచెం స్పెషల్గా కనిపించాలని నేను కొంచెం హెయిర్ డ్రై చేసుకోవాలి. హెయిర్ డ్రై చేసుకుందాం, సెలూన్కి వెళ్దాం అనుకున్నాను, బట్ టైం ఉండట్లేదండి ఊరికే సెలూన్కి వెళ్ళాలని. అందుకే నేను అగారో వాళ్ళది సెలూన్ స్టైలింగ్, ఇంట్లోనే సెలూన్ ఫీల్ ఇచ్చేటట్టు హాయిగా హెయిర్ డ్రై చేసేసుకుందామని తీసుకున్నాను. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉంది. సో అగారో వాళ్ళది సెలూన్ స్టైలింగ్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే మనకి 2000 వాట్స్ ఉంటుంది, అలాగే 2 years వారంటీతో వస్తుంది. అండ్ మోటార్ వచ్చి ఏసీ మోటార్ వస్తుంది. అలాగే ఇందులో మనం చూసినట్టయితే కూల్ షార్ట్ ఫర్ స్టైలింగ్, 2 speed సెట్టింగ్. సో స్పీడ్ కొంచెం తగ్గించుకోవాలన్నా కొంచెం పెంచుకోవాలన్నా మనం సెట్టింగ్ చేసేసుకోవచ్చు. అలాగే 3 హీటింగ్ సెట్టింగ్ వస్తుంది అనమాట. సో ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ని అన్బాక్స్ చేసేసి హాయిగా హెయిర్ ని ట్రై చేసేసుకుందాం. ఎందుకంటే నేను ఇప్పటి వరకు హెయిర్ డ్రైయర్ కొనుక్కోలేదండి. నేను ఏంటంటే ఏదైనా సెలూన్కి వెళ్ళి చేసేసుకుందాం, లేదంటే బయట ఎండలో కూర్చుందాం అనుకుంటాం. ఎండలో కూర్చుంటే మొహం కూడా మాడిపోతుందని తర్వాత తెలిసి వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ ని మనం అన్బాక్స్ చేద్దాం. వావ్, బాక్స్ అయితే భలే స్టైలిష్ గా వచ్చింది. దీంతో పాటు ప్రోడక్ట్ ఓపెన్ చేసే ముందు వారంటీ కార్డ్ ఇచ్చారు, అంటే ట్రస్ట్ అలా ఉంటుంది అనమాట. సో వారంటీ కార్డ్ కూడా వచ్చింది, యూజర్ మాన్యువల్ ఉంది అందులో. వావ్, హెయిర్ డ్రైయర్ వచ్చింది. దీంతో పాటు కార్డ్ వచ్చింది. జనరల్ గా మనం హెయిర్ డ్రైయర్లు కానీ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం కదా బయట, ఇంత చిన్న కేబుల్ వస్తుందండి, దానికి పెట్టుకోవడానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. కానీ ఇందులో మీరు చూసినట్టయితే మనకి మంచి కేబుల్ వచ్చింది, కార్డ్ ఎక్కువ వచ్చింది. వెరీ స్టైలిష్, చాలా బాగుంది. నేను ఈ కలర్ లైట్ బ్రౌనిష్ కలర్ తెప్పించుకున్నాను. ఇట్ లుక్స్ వెరీ నైస్. వావ్, దువ్వెన వచ్చింది. దువ్వెన కాదు, ఇది సెట్టింగ్ అనమాట, కాన్సన్ట్రేటర్ సెట్టింగ్. దీంతో ట్యాంగిల్స్ అవన్నీ కూడా పోతాయి. ఇదేంటి, ఇది డిఫ్యూజర్ అనమాట. ఇది ఎందుకంటే దేంతో నేను తర్వాత చూపిస్తాను. కొత్త ప్రోడక్ట్ వస్తే అది ఓపెన్ చేసేంత వరకు నిద్రపట్టింది నాకు. ఇది వచ్చి కాన్సన్ట్రేటర్ కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద డివైస్ అనమాట. సో ఇవి మొత్తం మనకి ఈ ప్రోడక్ట్తో పాటు వచ్చాయి. ఇవి ఎలా యూజ్ చేయాలో, దీంట్లో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ఇది చాలా స్టైలిష్గా ఉంది. ఇది వచ్చి హ్యాండిల్ అనమాట. ఇది వచ్చి మనకి హనీ కోమ్ ఇన్లెట్. సో ఇదేంటంటే ఇప్పుడు మనకి డస్ట్ అయినా ఏదైనా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. దీన్ని ఇలా అవుట్లెట్ ఇలా తీసి దీన్ని మనం నీట్గా బ్రష్తో క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం నార్మల్గా ఇలా పెట్టేసుకోవచ్చు. మనం ఈ హెయిర్ డ్రైని యూజ్ చేసుకోవడానికి ఇది వచ్చి కాన్సన్ట్రేటర్ అనమాట. ఫస్ట్ మనం కాన్సన్ట్రేటర్ అంటే నార్మల్గా ఎప్పుడైనా మనం డ్రై చేసుకోవడానికి రెగ్యులర్ యూస్కి యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ కాన్సన్ట్రేటర్. ఎప్పుడైనా నార్మల్గా ఇలా డ్రై చేసుకోవాలి అంటే యూ కెన్ యూజ్ దిస్ కాన్సన్ట్రేటర్. ఇది వచ్చి డిఫ్యూజర్, అంటే కర్లీ హెయిర్ వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బికాస్ వాళ్ళు ఏంటంటే నార్మల్ హెయిర్ డ్రై చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఫ్రీజీ అయిపోతూ ఉంటుంది. సో కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా ఇది కూడా చాలా ఈజీ అండి. ఇదిగోండి, ఇలా మనం లాక్ చేసుకోవచ్చు. సో కర్లీ హెయిర్ వాళ్ళు ఇలా దీన్ని యూజ్ చేసేసుకొని ఇలా నీట్గా కోమ్ చేసేసుకుంటే వాళ్ళ ట్యాంగిల్స్ కానీ ఫ్రీజీనెస్ కానీ పోతుంది. నాకు చాలా అంటే చాలా యూజ్ అయ్యేది ఏంటంటే నేను ఎప్పుడు కూడా హెయిర్ చిక్కులు తీసుకోను, అలాగే ఉంచుకొని ముడేసేసుకుంటూ ఉంటాను. సో ఇదేంటంటే కాన్సన్ట్రేటర్ నాజిల్ విత్ కోమ్ వస్తుంది అనమాట. మనకి చిక్కులైన అవన్నీ ట్యాంగిల్స్ అవన్నీ పోవడానికి హ్యాపీగా దీన్ని ఇలా నీట్గా టైప్ చేసేసుకొని పవర్ స్విచ్ ఆన్ చేసేసి ఇలా 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 కోమ్ చేసేసుకుంటే మన ట్యాంగిల్స్ అన్నీ పోయి చాలా నీట్గా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఆపరేషన్ మనకి ఇలా 3 స్విచెస్ వచ్చాయి అనమాట. ఇది వచ్చి మనకి కూల్ షార్ట్ బటన్. కొంతమందికి ఏంటంటే హీట్ కాకుండా జస్ట్ కూల్ షార్ట్, ఇలా చల్లగా వేడి నీళ్ళతో స్నానం చేశాక చల్ల గాలి రావాలంటే యూ కెన్ ట్రై దిస్. ఇందులో మనకి 2 speed సెట్టింగ్ ఉంటుంది. ఒకటి వచ్చి 0, తర్వాత 1, తర్వాత 2. అలాగే టెంపరేచర్ వచ్చేసి మనకి 3 సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. 1, 2, 3. నేనైతే జనరల్గా 2 యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ 3 స్విచెస్ చాలా కంపాటబుల్గా ఉన్నాయి. అలాగే మనకి ఇది హ్యాంగింగ్ లూప్ కూడా చాలా స్టైలిష్గా వచ్చింది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉందండి. అంటే జనరల్గా హెయిర్ డ్రైయర్స్ మనం యూస్ చేసేటప్పుడు ఇంత బరువుగా ఉంటాయి, కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ మనకి 2 years వారంటీ కూడా వస్తుంది. ఇంత మంచి సెలూన్ స్టైలింగ్ ప్రోడక్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనందరం ఎఫోర్డ్ చేయొచ్చు అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో మనకి ఇది వస్తుంది. అండ్ మీరు కూడా బై చేసుకోవాలంటే యూ కెన్ షాప్ ఫ్రమ్ అమెజాన్. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ నుంచి మీరు బై చేసేసుకోండి. సో మంచి స్టైలిష్ ప్రోడక్ట్. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి, మంచిగా రెడీ అయిపోవాలంటే ఇంట్లోంచే, సెలూన్ ఎందుకు మనకి, ఇంట్లోంచే మనం హ్యాపీగా ఒక సెలూన్ స్టైలిష్ లుక్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఫైనలీ నా హెయిర్ మొత్తం బ్లో డ్రై చేసేసుకున్నాను, ట్రిమ్ గా రెడీ అయిపోయాను. ఇప్పుడు మా ఆరిఫ్ గారు ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఉంటారు. వెళ్ళేసి నా కోసం ఏం గిఫ్ట్లు తెచ్చారు అవన్నీ చూడాలి. అమ్మయ్యా
మా ఆయన్ని యూఎస్ పంపించా కదా, మొత్తానికి బ్యాగ్ వచ్చింది. ఆ బ్యాగ్ లో నాకెన్ని వచ్చాయో, పాపకి ఎన్ని వచ్చాయో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లకు ఎన్ని వచ్చాయో, ఎన్ని దాచిపెట్టి ఇచ్చేసి తీసుకొచ్చాడో మనకేమి తెలీదు. సో ఓపెన్ చేద్దాం. అందులో ఏమున్నాయి, మన కోసం ఏం తేలేదానికే ఇవ్వాలి జంబలకి పంప. హాయ్, కూర్చో కూర్చో, మన గిఫ్ట్లు వచ్చాయి. కాదు, గిఫ్ట్ ఒకవేళ మన ఇద్దరికి కాకుండా వేరే ఎవరికైనా తెచ్చాడు, మన గిఫ్ట్లు మనం చెప్పినవి కాకుండా అయ్యాయి అనుకో, చుక్కలు చూపిద్దాం. లెట్స్ వెల్కమ్ డాడూ. ఏయ్ ఏం చెప్తావు? అమ్మా చూడు ఎంత తీసుకొచ్చాను నేను. ఇది నైతాలుగా కామెంట్ చేసు. నీ తెలుగు తగలేయా. ఇది బ్యాగ్ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాను ఎంటీ. ఎంటీ తీసుకెళ్లేదులే, మీ వాళ్ళకి నీకు కావాల్సిన వాళ్ళకి అందరికి తీసుకెళ్ళి. లో వాళ్ళు ఏమైనా ఇచ్చారా, నువ్వేమైనా కొన్నావా? అసలే నీ కంజూస్ మొహం, నువ్వు కొంటావని నమ్మకం నాకు లేదు కదా. ఇందులో ఎవరో వేరే వాళ్ళ లగేజ్ మిస్ అయ్యి ఇందులో వచ్చిందా, ఓపెన్ చేస్తే కానీ నాకు తెలియదు. ఎయిర్పోర్ట్ లో ఇట్లాంటి చాలా జరుగుతాయి బెంగళూరులో. ఆ లగేజ్ ఇప్పటివరకు మోస్తున్నావు తెలుసు నాకు. ఆరిఫ్, సరే ఇది ఉంది, ఇదేంటి హాలీవుడ్ కవర్ తెచ్చి. ఇక్కడ నేను ఆన్ ద వే వస్తున్నప్పుడు ఇదితో ఫుల్ అయిపోయింది. సో ఎంటీ బ్యాగ్ ఉంది కదా, సో కొంచెం ఎక్స్ట్రా స్టఫ్ తీసుకొచ్చాను. స్టఫ్ అంటే గాజు సీసాలు ఉన్నాయి. ఆగు, నువ్వు ముట్టుకోకూడదు, ఇవి దూరం కూర్చో. పైన చూడు, అక్కడ చూడు. ఫస్ట్ ముహూర్తమే తీర్థంతో మొదలెట్టాడు. అవును, ఈ తీర్థం ఫుల్ గా ఉంది. ఇది తీర్థం ఏంటి, కొంచెం తాగి ఉన్నది. కొంచెం టేస్ట్ చేద్దామని కొంచెం టేస్ట్ చేశాను. ఏం బ్రాండ్ బాబు ఇది? ఇది చాలా ఎక్స్పెన్సివ్. టకిలాస్. ఐ లవ్ టకిలాస్. ఒక విషయం చెప్పు నాకు, నువ్వు చాలా తక్కువ తాగుతావు. ఇప్పుడు మీరందరూ కూడా నన్ను వీల్స్ లో చూసి తాగుతారు అనుకోగలను. నేను తాగానండి, నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు. ఈయన గారు తీసుకొచ్చి మా ఇంట్లో ఒక చిన్న బార్ క్యాబినెట్ ఉంది, మీకు అది నెక్స్ట్ ఎప్పుడైనా బ్లాగ్ లో చూపిస్తాను. అన్ని తెచ్చి పెడతాడు కానీ ఏది తాగడు. తెచ్చాడు, అది 2-3 ఏళ్ల తర్వాత ఎక్స్పైర్ అయ్యే వరకు ఇచ్చేస్తాడు. ఇది ఫినైల్ కాదు. అవును, ఇది ఫినైల్ కాదు, ఇది ఎక్స్పైర్ అవ్వదు. ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఓకే, ఇది జస్ట్ ఫర్ కలెక్షన్. ఇది ఎంత ఓల్డ్ అవుతాయి కదా, అంత గ్రోతా, అంత గ్రోత్. అందుకోసం నువ్వు ఆ పిల్లకి కనిపించకుండా దాచి గుంటూరు కారం బిల్డప్ అయితే ఎక్కువ ఇస్తున్నావు. అందులో ఏమున్నాయో చూడాలి. ఓపెన్ చేయి. అరే వావ్, ఏమేమి తీసుకొచ్చాను నేను చెప్తా. ఇది నేను తీసుకొచ్చాను. ఏంటి ఇది? వావ్, దిస్ ఇస్ ఫర్ మైరా. $85 ఫర్ మైరా. 85 లోంచి $85 అన్నాడు కాబట్టి $8.5 అనుకోవచ్చు. క్లాత్ చూడు, ఇది ఐరన్ చేయడానికి అవసరం లేదు. టాబీ బ్రాండ్ కా క్యాప్ అండ్ హ్యాండ్ గ్లవ్స్ ఫర్ మైరా. దిస్ ఇస్ ఫర్ హౌ మచ్ యు నో? హౌ మచ్? $55. $10 చెప్పింది దాంట్లో సగం. దాన్ని రాసింది ఎంత? ఇదిగోండి $8. మనం కాశ్మీర్ వెళ్తున్నాం కదా, కాశ్మీర్ లో వెళ్ళడానికి తీసుకొచ్చాడు ఇప్పటి నుంచే సరుకు. వెరీ నైస్. బాగుంది. అది నా కోసం. నీకోసం అయినా నేను కూడా పెట్టుకుంటా. బాగుంది, క్యూట్. పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, మనం అన్ని సామాన్లు వాళ్ళవే. ఇది జాకెట్ కూడా మైరా. ఇది $85 అగైన్. ప్రైజ్లు ఎందుకులేండి, నీకు ఆకృతి అంత తేడు మనకి. సో దిస్ ఇస్ ఫర్ ఐ గెస్ ఒక $10-12 లో వచ్చి ఉంటుంది. దిస్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ హుడీ. ఏ హుడీ, దిస్ ఇస్ ఫర్ యూ. Right, it is so soft. సో ఇది వచ్చి మైరాకి ఇది స్వెట్ షర్ట్ అంటారు. సో దిస్ ఇస్ లైక్ కరెక్ట్ ఏజ్ తెచ్చావా? పక్కింటి పిల్లల సైజ్ తెచ్చావా? టాప్ దీంతో పాటు ఇలా బ్యూటిఫుల్ సెట్, కాంబో సెట్ అన్నమాట. ఇది నా సైజ్ కాదే, ఎవరో సైజ్ అని కొడుతోంది. ఇది నీ సైజ్. ఇలా నా సైజ్ ఆరిఫ్, నేను వేసుకునేది M, నువ్వు తీసుకొచ్చింది M. చూడు M. నా మీద నమ్మకం లేదు. ఇది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సైజ్ అనుకుంటా. కమెంట్స్ లో చెప్పండి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరో సెట్ అవుతుంది. వింటర్ వేర్ బాగుంది. ఇది కూడా పర్పుల్ కలర్. దిస్ ఇస్ ఆల్సో ఫర్ మైరా. నైస్ మైరా, యు లైక్ దిస్ పర్పుల్? Yes, I like it. You like it? Myra is very excited. Okay. Ready? One. Steady. 1, 2, 3. Wow! I love it. I want to wear it. యాక్చువల్గా ఏంటంటే దిస్ ఇస్ లైక్ మేకప్ కిట్ ఫర్ కిడ్స్ అన్నమాట. సో యూ కెన్ సీ ఓవర్ హియర్. వావ్, బ్యూటిఫుల్ నెయిల్ పాలిషెస్, అలాగే హెయిర్ యాక్సెసరీస్, ఐ షాడోస్ ఉంటాయి, లైక్ లిప్స్టిక్స్ ఉంటాయి, బ్లష్ ఉంటుంది, 5 కలర్స్ ఆఫ్ నెయిల్ పెన్స్ ఉన్నాయి. దీంతో పాటు కేస్ కూడా వచ్చింది కాబట్టి ఇట్స్ వర్త్. ఓన్లీ $500. ఇది ఎంత అనుకుంటున్నావు? $40. $500 సరే, డీల్లో తీసుకున్నాను. అండ్ నాట్ 1, నాట్ 2, నాట్ 3 బట్ 6 హోల్డ్. సో అన్ని బాడీ మిస్ట్ లో తెచ్చావా? అవును. ఓ చాలా బాగుంది. ఆగు మైరా, ఏదో తెస్తాడు మీ నాన్న. ఆగు. హా, మైరా పట్టుకుంది. చూసారా, ఇలాంటివి ఎప్పుడైనా మా ఆయన కోడ్ లాంగ్వేజ్ అనమాట. ఇలా 2 తెచ్చాడంటే ఇది ఎవరికో ఇవ్వాలని, ఎందుకంటే డైరెక్ట్ గా చెప్పలేడు కదా. ఇప్పుడు 2 ఉన్నాయి, నువ్వు 2 ఏం చేసుకుంటావు అంటాడు కాబట్టి ఇది ఎవరికో ఇవ్వడానికి అనుకుంటా. బాడీ మిస్, థ్యాంక్ యూ. Thank you. You liked it?
baby. ఇంకోటి వచ్చి ఇది కూడా ఆఫర్లోనే తెచ్చాడండి, చూసారా? 10 లిప్ బామ్లు $5 అట. నాకు చెప్తే ఏదైనా $30 అంటాడు. $5కి 10 లిప్ బామ్స్. ఒకవేళ నేను ఇది చూడకపోయి ఉంటే ఇది పెట్టుకుని నేను ఒక్క $30 నాకు చెప్తాడండి. సో మెనీ బ్యాగ్స్. వావ్, దిస్ ఇస్ లైక్ క్యాటీ బ్యాగ్. చిన్న బ్యాగ్ అనమాట, పిల్లలకి జనరల్ గా ఏదైనా చిన్న స్కూల్లో ఏదైనా చిన్న ఈవెంట్స్ ఉంటే బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది. సో దిస్ ఇస్ లైక్ మైరా కోసం ఇది నేనే ఆర్డర్ చేశా. చూస్తే చాలా పెద్ద సైజ్ వచ్చింది, స్కూల్ బ్యాగ్ అనుకుంటే లంచ్ బ్యాగ్ కూడా పనికి రాకుండా మొబైల్ బ్యాగ్ అయింది. సో ఇది వచ్చి చూసారా, ఇది దిస్ ఇస్ లైక్ రౌండ్ బ్యాగ్. ఇది కూడా స్లింగ్ తో ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో వెరీ క్యూట్. ఇది వచ్చి మా అత్తయ్య గారి కోసం తీసుకొచ్చాడు. సో అందుకే అత్తయ్య గారి పేరు చెప్పాం కానీ నాకు నచ్చినా కూడా నేనేం మాట్లాడలేదు. ఫస్ట్ చెప్పేసాడు ఇది మా అమ్మ కోసం అని. దిస్ ఇస్ ఫర్ హర్, మా అత్తయ్య గారి కోసం. తర్వాత ఇది నా కోసం. దిస్ ఇస్ ఆల్సో నేను ఎక్కువ వెస్టర్న్స్ కి వేసుకుంటాను కదా. సో దిస్ ఇస్ లైక్ దిస్, సో వెరీ క్యూట్. మరి యు లైక్ ఇట్? సో దిస్ ఇస్ లైక్, ఇది కూడా మా అత్తయ్య గారి కోసం. ఇది నేను ఒకటి కొన్నాను $45కి నా కోసం. దీని ప్రైస్ చెప్పరా ఇప్పుడు? నేను చెప్పనా? $3 అండి. అంటే ఇండియాది $250 పెట్టి కొన్నాడండి షార్ట్స్. అది కూడా ఎవరో ఇచ్చుంటారు. యూనికార్న్ డ్రెస్ అన్నమాట. ఇది కూడా మా బావగారు పంపించారు మైరాకి. వాల్మార్ట్ ఉంటాయి, లైక్ నాట్ లైక్ డిమార్ట్. జస్ట్ ఫర్ $20. సీ గ్రీన్ కలర్ టీ షర్ట్ ఫర్ యూ. నాకు ఇది చాలా నచ్చింది. $200. $16 కానీ. దిస్ ఈస్ ఆల్సో వెరీ నైస్. ఐ లవ్ ఇట్. ఫస్ట్ టైం నాకు వన్ పీస్ తీసుకొచ్చాడు మా ఆయన. అది కూడా మొత్తం కవర్ తీసుకొచ్చి ఉంటాడు. సో వన్ పీస్ బై మై హస్బెండ్. ఇంకోటి బిల్డింగ్ లో పుకారేంటి తెలుసా? నీకేదో ఇల్లు ఉందట ఇక్కడ. అదే నేను కూడా విన్నాను, ఏదో ఇల్లు ఉందట. అంటే నేను 2 times మెయింటెనెన్స్ కంటున్నానా? అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫర్ మైరా. ఇది వచ్చి పింక్, బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ ఉన్న స్వెట్ షర్ట్ విత్ హుడీ. దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఇది వచ్చి ప్యాంట్, ట్రాక్ సూట్, చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. లవ్ దిస్. అండ్ దిస్ ఇస్ లైక్ స్టైలిష్ బ్యాగ్. మా ఆయనకు యాక్చువల్ గా నేను ఎక్స్పోజింగ్ చేస్తే నచ్చదు, ఇప్పుడు చీర కట్టుకొని పద్ధతిగా ఉండమంటాడు. అలాంటిది నేను సన్నగా అవుతున్నానని తెలిసి నా కోసం కూడా ఈ స్వెట్ షర్ట్ తీసుకొచ్చాడు. సో దీనికి బ్యూటిఫుల్ కాంబినేషన్. దీనికోసం ఆరిఫ్ పక్కా వెయిట్ లాస్ అవుతా. నాకు నైట్ సూట్స్ అంటే చాలా ఇష్టం. క్వాలిటీ చాలా బాగుందండి, వెరీ ప్రిటీ. పైజామా ఇది పాపం మా పిచ్చోడు ఇంతనా మాకు షాపింగ్ చేసి $6 పెట్టి 2 షార్ట్లు కొనుక్కున్నాడు. ఈసారికి అడ్జస్ట్, బట్ నేను డెఫినెట్ గా తన సర్ప్రైజ్ అక్కడ ఏదో సెలెక్ట్ చేసాడో తెప్పిస్తా. ఆయనకు అమెరికాలో కూడా ఒక ఇల్లు ఉందిలేండి. సో ఇది మళ్ళీ బ్యూటిఫుల్ మైరా కోసం. దిస్ ఇస్ లైక్ వైట్ టీ షర్ట్. నేను భయపడ్డా ఎలాంటి బట్టలు తీసుకొస్తాడో, కానీ చాయిస్ బాగానే ఉంది. నా చాయిస్ కదా ఎంతైనా, అంటే నా హస్బెండ్ అయితే నా చాయిసేగా. వైట్ టీ షర్ట్ నా కోసం. ఇది కూడా సన్నగా డెఫినెట్గా వేసుకుంటాను. అది క్వాలిటీ చాలా బాగుంది. సో ఈ పైజామా మన లేడీస్కి ఇష్టమైనది ఏంటి? నైటీ స్టైలిష్ నైటీ. ఏంటి నైట్ డ్రెస్సులు పిచ్చి అనుకోకండి. ఇది చూసారా, వెరైటీ ప్రైజింగ్ అక్కడ తక్కువ. దిస్ ఈజ్ 60 బ్లాక్. ఇది వచ్చి మా అత్తయ్య గారి కోసం పర్స్. ఇంత పద్ధతిగా చెప్తున్నాను కదా అత్తయ్య గారని. ఇది వచ్చి సీకేది పర్ఫ్యూమ్. నా కోసం అని చెప్పాడు కానీ పాపం తన కోసం అనుకుంటా. వెరీ నైస్. మనీ అంత గ్రీడీ కాదండి నేను అని నా కోసం తేవాలని. మేము ఎవరం లేనప్పుడు అన్ని తీసి ఇంటి పంచాయతీ పెట్టకు వీడియోలో. ఈ మధ్య కొత్తగా మొదలైపోయింది. సో ఇది వచ్చి వైట్ పర్స్. అన్ని సీక్రెట్స్ తెలుసండి. ఏదైనా నేను చెప్పొద్దండి, నాకు డబ్బులు ఇస్తావా, $10 ఇస్తావా, $20 ఇస్తావా అని అడుగుతుంటుంది. అది దాని ఎగ్జామ్ షీట్లు మాత్రం నా దగ్గర దాచింది. నా సీక్రెట్లు మాత్రం మొత్తం చెప్పేస్తుంది. దానికి ఏం అర్థం కావని దాని దగ్గర మొత్తం నేను. నెక్స్ట్ యూనికార్న్ కిడ్స్. మీరు కూడా మీ అత్తయ్యలో, మావయ్యలో, బాబాయ్లో ఉన్న ఇలాంటివి తెప్పించుకోండి. యూ లవ్ ఇట్ బెటర్. ఇట్స్ వెరీ నైస్. యూనికార్న్ నైట్ సూట్ కరెక్ట్ సైజులు తీసుకొచ్చాడు మా ఆయన, ఎందుకంటే మా ఆయనకు నా బుద్ధి తెలుసు. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ టీ షర్ట్ ఫర్ మైరా స్వెట్ షర్ట్. థ్యాంక్ యూ మై ఫేవరెట్ మమ్మీయా. ఎంతమంది మమ్మీలు ఉన్నారే నీకు? తన ప్రాబ్లం ఏంటంటే రోజు నెట్ఫ్లిక్స్లో వాళ్ళ నాన్న సినిమాలు చూపిస్తాడు. చూపించి మీ మమ్మీ అనేసరికి అది పిచ్చిదాన్ని మమ్మీ అనుకుంటోంది. ఓయ్, సేమ్ hair, same skin. We both mom and daughter. And t-shirt for Myra. Thank you. I love you. Yeah, wow. So Myra కోసం బ్యూటిఫుల్. ఇవన్నీ షాపింగ్ నీకు వస్తుందా? మరి అమ్మాయిల కోసం కూడా షాపింగ్ చేస్తాడు మా ఆయన. నేను చేస్తా. చాలా ఎక్స్పీరియన్స్ కదా. చాలా ఎక్స్పీరియన్స్. ఇది కూడా బాగుంది. వావ్ వావ్ వావ్. This is like this. అరే వా. No, it's not for me. That's for you. నిన్నే తెచ్చావా ఆరిఫ్ నాకు? మరి ఇంకా నా ఫేవరెట్ బ్రాండ్స్ తెచ్చాడు. నాకు ఎప్పుడు ELF ఫౌండేషన్ సెట్ అవుతుంది అనమాట. రోల్ బేబీయా? బేబీ రోల్ కాదనుకుంటా. బేబీ కోసం ఏం కాదు, లేదు రోల్ బేబీ కోసం తెచ్చాడు. ఇది రోల్ బేబీ లిప్ ఆయిల్ అట. అది కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇది వచ్చి HD పర్ఫెక్ట్ మ్యాట్ పౌడర్ అన్నమాట. HD పర్ఫెక్ట్ ఫినిష్ HD పౌడర్. వావ్. Roll baby.
కాడ్ లివర్ ఆయిల్. కాడ్ లివర్ ఆయిల్ టాబ్లెట్స్ అనమాట. సో జనరల్గా మల్టీవిటమిన్స్ అయినా ఏమైనా యూఎస్ నుంచి తెప్పించుకోండి, బికాస్ అక్కడ ప్యూరిటీ ఉంటుంది అండ్ క్వాంటిటీ కూడా బాగుంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ఒరిజినల్. ఇది వచ్చి బయోటిన్ టాబ్లెట్స్ అనమాట. ఇవి నేను కొలాజన్ సపోర్ట్ ఎవ్రీ టైం ఎవరు వచ్చినా నేను టాబ్లెట్స్ కంపల్సరీ తెమ్మంటాను. దీంట్లో కూడా ఉంది. ఏముంది దీంట్లో? ఏంటి ఇది? నీ కోసం అండ్ మైరా కోసం ఏదో మిస్ అయ్యాయి ఇందులో సామాన్లు అనుకుంటున్నా. చెప్పు. వావ్, సీకేది పర్ఫ్యూమ్. ఇది చూడు నీకోసం. దిస్ ఈస్ లైక్ కోకోనట్ మిస్ట్. దిస్ ఈస్ ఆల్సో ELF. నేను ప్రీ మేకప్ యూజ్ చేస్తాను. దిస్ ఈస్ లైక్ కోకోనట్ మిస్ట్. గుచ్చి కా, డాడీ కా, మమ్మీ కా, ఫాదర్ కా ఓన్లీ $1,000. ప్లీజ్ అండి కామెంట్లలో తిట్టకండి. ఈయన చెప్పిన ప్రైజ్లు అన్నీ అబద్ధాలే ఉంటాయి. ఎంత ఉంటే అంత ప్రేమతో తెచ్చాడు కాబట్టి ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. సెక్సీ బ్లాక్ అండ్ వైట్, ఇట్స్ లవ్లీ అనమాట. యుఎస్కి వెళ్ళి ఇండియన్ డ్రెస్సెస్ పంపించిన ఫ్యామిలీ అండి మాది, క్రియేటివ్ ఫ్యామిలీ. ఫైనల్లీ ఇది అయిపోయింది. చూసావా, జస్ట్ 15 days కోసం, 1 month కోసం వెళ్ళాను, ఇంత తీసుకొచ్చాను. చాలా తక్కువ తీసుకొచ్చు, ఇంకా తేవాలి. ఇంకా మళ్ళీ వెళ్తున్నా కదా, మళ్ళీ ఇంకా తీసుకొస్తా. ఈసారి నేను అలోన్ వెళ్ళను, మనం ముగ్గురు వెళ్దాం. ఓకే, ముగ్గురు వెళ్తే ఎవరి షాపింగ్ వాళ్ళే చేసుకోవాలి. ఏం కావాలి ఇది తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మీకు బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మళ్ళీ వీడియో చేయాలని మాకు ఉంటుంది. సో మీరు వీళ్ళ కొత్త కంటెంట్ ఏమైనా చేయాలా? నేను ఆరిఫ్ గారిని పట్టుకునే వీడియోస్ కూడా ఉన్నాయి, తొందరలో అది కూడా పెడతాను. డిటెక్టివ్ గా నేను వెళ్ళి ఆరిఫ్ గారు కృష్ణుడి పనులు ఎలా ఉంటాయో అది కూడా కంటెంట్ తొందరలో రాబోతోంది. సో గైస్ ప్లీజ్ డూ వాచ్ ఇట్స్ మీ లాలీ. ఆ కంటెంట్ నీ దగ్గర ఎలా వచ్చింది? లైవ్ లో చూడు, లైవ్ అప్డేట్స్. సీరియస్లీ అప్లోడ్ చేస్తావా? ప్లీజ్ చేయకు. చూద్దాం, వీక్షిద్దాం. ఇట్స్ మీ లాలీ.